వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఇట్స్ మై ఓన్ ఐడియాతోని చేస్తున్నానండి. మరి ఇది ఏమేమి కలుపుతాము ఇందులో పాటింగ్ మిక్స్ చూద్దాం. ముందుగా అది ఎలా చేసుకున్నాం అన్నది కూడా చూపెడతాను. ముందుగా మనం ఆవు పేడ కానీ గొర్రె ఎరువు కానీ తీసుకోవాలండి. అలాగే ఇది ఉన్క బియ్య పొట్టు అంటారు కదా, అది. ఇంకొకటి మట్టి, ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ, మనం ఇల్లు తీసినప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఉండే మట్టి కానీ యూజ్ చేయవచ్చు. ఇది బూడిది. ఈ 4 మిక్స్ చేసి మనం ఇది పాటింగ్ మిక్స్ అనేది చేయాలి. ఇప్పుడు ఈ 4 కలిపిన మిశ్రమం అండి ఇది. చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో. ఇందులో కోకోపీట్ కూడా కలిపానండి. మరి ఇప్పుడు మీకు వీడియోలో చూపెట్టలే కానీ కోకోపీట్ కూడా మిక్స్ అయింది. ఓకే, ఇప్పుడు ఇవి 5 రకాలు మనం కలుపుకోవాలి. కోకోపీట్ కూడా యాడ్ చేయండి. ఓకే, ముందుగా మనం కూలర్ అడుగు భాగంలో ఇట్లాంటి తీగలు అనేటివి వేసుకోవాలండి. తర్వాత బనానా పీల్స్ ఉన్నాయి, ఇవి కూడా ఇట్లా వేసుకోవాలి. కిచెన్ వేస్ట్ కానీ బనానా పీల్స్ కానీ ఇట్లాంటివి వేయండి. తర్వాత ఎండిన ఆకులు, పువ్వులు, మళ్ళీ క్లోబిన్స్కి వెళ్ళిన పొట్టు, ఇవి కూడా యాడ్ చేస్తున్నాం. ఇక్కడ రోజు వెళ్ళిన ఎండిన ఆకులు, పువ్వులు ఇవన్నీ ఒక సైడ్ వేసాము. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఒక లేయర్గా పరుచుకోవాలి. ఇంకొంచెం ఇప్పుడు మనము మళ్ళీ ఈ పాటింగ్ మిక్స్ అనేది దీనిలో సన్నగా లేయర్గా వేసుకున్నాం. మనం కూలర్ అడుగులో ఇది హాఫ్ వరకు నింపుకున్నాము. ఇందులో మనం మట్టి మిశ్రమం కలుపుదాం. ఇప్పుడు మనం కొంచెం మోసుకున్నాం కదా, దీన్ని ఇట్లా సన్నగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి అంతే. ఇట్లా లేయర్ లాగా వేసుకొని మళ్ళీ ఆకులు మట్టి అనేది వేసేద్దాం. ఇంత మాత్రమే మట్టి వేసానండి. మళ్ళీ మనం దీనిలో ఆకులు నింపుదాం. మొత్తం వేసానండి. ప్రతిదీ నేను డ్రై అయిన వల్లే వేసానండి, పచ్చిది మాత్రం వేయకండి. ఈ బనానా పీల్స్ వేసాను కదా అనుకోకండి, అది అడుగున వేసుట్లా ఏం కాదండి. ఇగో ఇటు చూడండి, శంకు పూల విత్తనాలు కూడా పొట్టు ఉంటుంది కదా, ఆకు. ప్రతిదీ మన కిచెన్ వేస్ట్లో వెళ్ళింది డ్రై చేసి వేస్తున్నాను నేను. ఇది బీడీలాకు, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి బీడీలాకు, ఇది కూడా మంచి ఎరువు కిందనే వస్తుంది. ఇది కూడా యాడ్ చేస్తున్నాను. సైడ్లో పెట్టండి, సైడ్లో పెట్టి. ఇది నా ఓన్ ఐడియాతో ప్రతిసారి మీకు చెప్తున్నాను. మనం ఇది ఇట్లా వేసుకున్నాం అనుకో, పర్ఫెక్ట్ కాంపోస్ట్ అవుతుంది. ఏమీ వేయకుండా ఇందులో ఓన్లీ వాటర్ పోస్తేనే చాలా బాగా వస్తుంది చెట్లు అనేది. మీరందరూ కూడా ట్రై చేయండి. మట్టి పోయినాను.
ఇది ఆల్రెడీ నేను కలిపి పెట్టానండి. ఒక తట్టెడు పోస్తే సరిపోతుంది. ఇలా నింపేసేసుకోవాలి. 3 రోజులు వాటర్ పోస్తున్నావాలి. మనం దీనిలో విత్తనాలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, మరి మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి. మనం ఆకులు కనబడకుండా మట్టి మాత్రమే పోసుకోవాలి. ఓకేనా? మరి కామెంట్ రూపంలో వీడియో ఎలా ఉందో చెప్పండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఉంటానండి.